నమస్తే అందరికీ. లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ కదా! ఎప్పుడు ఎవరికి ఎలా ఏమవుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇది మీరు సజెషన్ అనుకుంటారా? అడ్వైస్ అనుకుంటారా? మోటివేషన్ అనుకుంటారా? నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఏంది అంటే కొంతమంది వాళ్ళ హెల్త్ అస్సలు పట్టించుకోరు. పీకల మీదకి వచ్చేంత వరకు అసలు డేక కూడా డేకరనమాట. నేను కూడా అదే కేటగిరీకి చెందిన దాన్ని. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మన హెల్త్ కరెక్ట్‌గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం లైఫ్‌లో. మనం ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది మ్యాటర్ కాదు. మనం మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీ మెంటల్ పీస్‌ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అది మీ దరిదాపులకు కూడా రానీయకండి. మీకు ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో, మీకు ఎక్కడైతే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందో ప్లీజ్ జస్ట్ గో టు దేర్. అమ్మమ్మ వాళ్ళ ఇల్లైనా ఎక్కడైనా సరే మన హెల్త్ కరెక్ట్‌గా ఉంటే, మనం కరెక్ట్‌గా ఉంటేనే పక్కనోళ్ళ పైన మన కేర్, లవ్ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. పక్కనోళ్ళ పైన అనవసరంగా ఇన్వెస్ట్ చేసి మీ మెంటల్ పీస్‌ని ఖరాబ్ చేసుకోకండి. మెంటల్‌గా స్ట్రెస్ అవ్వకండి. సో అదనమాట ముచ్చట. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మరీ హెల్త్‌ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటి జనరేషన్‌లో మన హెల్త్ ఎప్పుడెలా అవుతుందో అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. జాగ్రత్తగా ఉండండి. మంచి టైంకి ఫుడ్ తినండి. అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.